హలో ఎవ్రీవన్. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి రిలేటెడ్ టైమ్ అండ్ వర్క్ గురించి ఒక మోడల్ మీకు ఇంట్రడ్యూస్ చేశాను. సేమ్ అదే మోడల్ని ఫర్దర్గా అందులోనే సమ్ క్వశ్చన్స్ అడిషనల్గా చేద్దామని అనుకున్నాను. సో ఈ వీడియో చేస్తున్నాను. ఆర్ఆర్బి గ్రూప్ డి సిలబస్లో టైమ్ అండ్ వర్క్ అనేది ఒక కాన్సెప్ట్ అనమాట. అందులో సమ్ క్వశ్చన్స్ మీకోసం. ఫస్ట్ నేను ఆల్రెడీ మీకు చెప్పాను, క్వశ్చన్ని బాగా అర్థం చేసుకోవాలి. సో మనం క్వశ్చన్ని చదువుదాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఏబిసి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 6 2/3 days, బి 7 1/7 days, 6 సి వచ్చేసి 6 2/3 days. దెన్ ఆల్ టుగెదర్ ఇన్ హౌ మెనీ డేస్ దే విల్ కంప్లీట్ ద వర్క్ అని అన్నాడు. అంటే ఏ ఇండివిజువల్గా ఇన్ని డేస్లో కంప్లీట్ చేస్తుంది, బి ఇండివిజువల్గా 7 1/7 డేస్లో కంప్లీట్ చేస్తుంది, సి వచ్చేసి 6 2/3 డేస్లో కంప్లీట్ చేస్తుంది. అందరూ కలిసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారు అన్నదే ఈ క్వశ్చన్ యొక్క మీనింగ్ అనమాట. ఫస్ట్ వాళ్ళు ఇచ్చిన డేటాని ఇక్కడ రాసుకున్నాము. తర్వాత ఇక్కడ చూస్తే లాస్ట్ వీడియోలో కూడా సేమ్ కాన్సెప్ట్నే ఇంట్రడ్యూస్ చేశాను అక్కడ, బట్ నార్మల్ వాల్యూస్ ఉన్నాయి. బట్ ఇక్కడ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంది. దీన్ని ఎలా చేయాలో మీకు చెప్తాను. ఇక్కడ వచ్చేసి ఏ 16 2/3 days మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది. అయ్యో ఇది నాకు తెలియదే, ఆల్రెడీ ఓన్లీ జస్ట్ మనం నార్మల్గా డేస్ ఇస్తే వాల్యూ రూపంలో తెలుసుకున్నాం కానీ బట్ మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఉంటే ఎలా చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అదేం లేదు, ఇది కూడా చాలా ఈజీనే. జస్ట్ ఒక కాన్సెప్ట్ తెలిస్తే సరిపోతుంది మీకు. ఇప్పుడు ఇలా ఇచ్చిన దాన్ని ఫ్రాక్షన్ రూపంలోకి ఇది కన్వర్ట్ చేసుకున్నాము. సేమ్ దీన్ని కూడా ఫ్రాక్షన్ రూపంలోకి కన్వర్ట్ చేసుకున్నాం. సి కూడా 6 2/3 days అంటే 3 6 18 18 + 2 20/3 daysలోకి కన్వర్ట్ చేసుకున్నాము. ఇలా ఏ వచ్చేసి టోటల్ వర్క్ని, ఏ వర్క్ అన్నారు కదా, టోటల్ వర్క్ని 50/3 daysలో కంప్లీట్ చేస్తుంది. సేమ్ బి కూడా, సి కూడా. ఏ వర్క్ అన్నాడు, ఫస్ట్ మీకు ఆల్రెడీ చెప్పాను ఏ వర్క్. ఆ వర్క్ని కనుక్కోవాలి అంటే ఎల్సిఎం తీసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన వాల్యూస్ని ఎల్సిఎం తీసుకోవాలి. సో 50/3 50/7 20/3 days వీటన్నిటికీ ఎల్సిఎం చేయాలంటే, ఇట్లా ఫ్రాక్షన్ రూపంలో ఎల్సిఎం చేయాలంటే చాలా కష్టం కదా. సో అలా లేకుండా ఓన్లీ జస్ట్ న్యూమరేటర్స్ ఉంటాయి కదా, 50 ఇక్కడ 50 ఇక్కడ 20, వీటికి ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. కింద డినామినేటర్స్కి అవసరం లేదు, ఓన్లీ న్యూమరేటర్స్కి ఎల్సిఎం తీసుకుంటాం. అంటే 50 50 20 దీనికి మొత్తం ఎల్సిఎం చేస్తే 100 వస్తుంది. ఆ 100 అనేది టోటల్ వర్క్గా కన్సిడర్ చేస్తాము. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. బట్ ఇక్కడ ఏంటంటే డిఫరెన్స్, మిక్స్డ్ ఫ్రాక్షన్లో వచ్చింది దాని ఫ్రాక్షన్ లెక్క కన్వర్ట్ చేసాం. అక్కడ ఓన్లీ వాల్యూ ఉంది కదా, ఇక్కడ ఓన్లీ న్యూమరేటర్స్ని తీసుకుంటాము. టోటల్ వర్క్ వచ్చింది, ఇంకేముంది, క్వశ్చన్ ఆల్మోస్ట్ అయిపోయింది. టోటల్ వర్క్ వచ్చిన తర్వాత పర్ డే వర్క్ తెలియాలి అంటే ఇక్కడ ఆల్రెడీ ఫార్ములా ఉంది, టోటల్ వర్క్ బై నెంబర్ ఆఫ్ డేస్ ఇట్ టేకెన్. ఏ వచ్చేసి ఇక్కడ ఆల్రెడీ చూసాం 50/3 days తీసుకుంటుంది ఈ వర్క్ని. 100 units వర్క్ని కంప్లీట్ చేయడానికి 50/3 days తీసుకుంటుంది. సో ఈ ఫార్ములా అప్లై చేస్తే 100/50/3 మొత్తం ఏ 1 డేలో 6 units చేయగలదు. సేమ్ అలానే బీకి ఈ ఫార్ములా అప్లై చేస్తే 14 units చేయగలదు. సి కూడా 15 units చేయగలదు. సో వాళ్ళు ఏమడిగారు, ఆల్ టుగెదర్ అన్న అడిగారు. సో వీళ్ళందరూ కలిసి ఒక రోజులో ఎంత వర్క్ చేస్తున్నారో తెలిస్తే సరిపోతుంది. అది వీటిని అన్నీ యాడ్ చేసామనుకో, 6 + 14 + 15 35 units వస్తాయి. ఇదే 1 డేలో ముగ్గురు కలిసి చేసిన వర్క్. ఆల్ టుగెదర్ మొత్తం వర్క్ని అన్నాడు కాబట్టి ఒక రోజులో 35 units కంప్లీట్ చేయగలరు. బట్ టార్గెట్ వచ్చేసి ఎంత, 100 units అనమాట. సో దానికోసం నెంబర్ ఆఫ్ డేస్ టేకెన్ అంటే ఈ ఫార్ములానే సేమ్. టోటల్ వర్క్ వచ్చేసి 100, వీళ్ళు ఒక రోజులో ఎంత కంప్లీట్ చేయగలుగుతున్నారు, 35 days 35 units చేశారు కదా, దీనికి చేస్తే 2/2 6/7 days వస్తుంది. ఇది ఆన్సర్. ఇలా సాల్వ్ చేయొచ్చు, ఈజీ. సో ఇక్కడ ఏం లేదు, ఓవరాల్గా జస్ట్ చేసి చెప్తాను మీకు. స్టెప్ 1లో వచ్చేసి మనం టోటల్ వర్క్ కనుక్కోవాలి అంతే. ఇక్కడ ఇన్ని డేస్ అంటున్నాడు, వర్క్ ఎంత తెలుసుకుంటే సరిపోద్ది ఈ క్వశ్చన్లో. ఆ వర్క్ తెలుసుకోవడం కోసం
మనం ఎల్సిఎం తీసుకుంటాం. ఇక్కడ ఫ్రాక్షన్ రూపంలో ఉన్నప్పుడు ఓన్లీ న్యూమరేటర్స్‌కి ఎల్సిఎం తీసుకుంటే సరిపోద్ది. 50, 50, 20. అదే వచ్చిన ఎల్సిఎంఏ టోటల్ వర్క్ అనమాట. ఆ టోటల్ వర్క్‌ని నెంబర్ ఆఫ్ డేస్ అవి తీసుకుంటున్నాయి కదా! ఏ వచ్చేసి 50. దాంతో డివైడ్ చేస్తే 1 డేలో ఎంత వర్క్ చేస్తుందో మనకు తెలుస్తుంది. సేమ్ అలాగే బీకి, సికి చేస్తాం. అందరూ అడుగుతున్నారు. అన్నీ కలిపి అని అడుగుతున్నారు కాబట్టి ఏబీసీ మొత్తం 35 యూనిట్స్ 1 డేలో. అలా ఎన్ని డేస్ అంటే టోటల్ వర్క్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ కంప్లీటెడ్ ఇన్ 1 డే. 35 చేస్తే 2 6/7 డేస్ వస్తుంది అనమాట. ఇలా సాల్వ్ చేయొచ్చు. సేమ్ ఇంకొక క్వెషన్ మీకు అసైన్మెంట్ లాగా ఇస్తున్నాను. ఒకవేళ నేను చెప్పింది మీకు అర్థమయ్యుంటే ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ రూపంలో చెప్పండి. కొన్ని సజెషన్స్ ఇవ్వండి. ఎలా చెప్పాలి? ఎలా చెప్తే బాగుంటుంది? మీకు అర్థమవుతుందా లేదా అన్న నాకు తెలియాలి. సో ఒకవేళ మీకు నేను చెప్పిన ప్రాసెస్ అర్థమైంటే దీనికి ఆన్సర్ చేస్తే దాన్ని నేను లైక్ చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ.